ఇక్కడ సిబిఐ ఉంది, నరేంద్ర మోడీ జగన్ను ఏమీ అనడు అని ఉంటే సిబిఐ ఈడీ 11 ఏళ్ళకి ఏం చేసింది? అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సరేన్ ఇలా చాలామంది లోపలేశారు కదా. ఏం జగన్మోహన్ రెడ్డికి 11 ఏళ్ళుగా కాపాడుతున్నది ఎవరు? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేని నిస్సహాయత. లేకపోతే సిబిఐ కేసు ఏమైంది? అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన కేసు ఇంతవరకు సిబిఐ తేల్చలేకపోయింది కదా. మరి ప్రపంచంలో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా 11 ఏళ్ల పాటు 11 ఏళ్ళు కూడా దాటిపోయింది కదా, బెయిల్ మీద ఉండగలుగుతారా? అసలు సిబిఐ కానీ ఈడీ కానీ బెయిల్ రద్దు చేయమని ఎప్పుడైనా అడిగిందా? అసలు కనీసం ఆ కేసు ఒక్క ఇంచన్న ముందుకు జరిగిందా జగన్ మీద ఉన్న కేసులో? ఇప్పటికైనా అర్థమవుతలేదా మోడీ ఎటువైపు ఉన్నాడని? సో అందువల్ల ఇప్పుడు ఏమనాలి? అప్పుడు సిబిఐకి అప్పచెప్పని సన్న సమయంలో బహుశా చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకుంది అంటే అనవసరంగా ఈ సిబిఐకి పోయింది, మనమే ఈ కేసును గట్టిగా పట్టుకొని లోపలేసేంటే అయిపోయేది, మనం అధికారం కోల్పోయాం, దాంతో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సిబిఐకి అప్పచెప్పాడు. సో సిబిఐకి చెప్పే వరకు ఆగిపోయింది మొత్తం కదా. సో సిబిఐకి అప్పచెప్పేసిండు, అయిపోయింది కదా. సో అందువల్ల సిబిఐ టేక్ ఓవర్ చేయగానే సిబిఐ ఏమీ చేయడం లేదు కదా, నథింగ్ కదా, నో యాక్షన్. సో 1 year అయినా ఎందుకు యాక్షన్? ఎందుకు టీడీపీ నాయకులు ఎవరు మాట్లాడతలేరు? వివేక హత్య కేసులో న్యాయం జరగాలి అని ఈ 1 yearలో టీడీపీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడారా? మీరు గమనించండి, ఎక్కడ మాట్లాడలేదు. మీరు చూడండి, సునీతమ్మకు న్యాయం జరగాలని ఎవరైనా మాట్లాడుతున్నారా? కంప్లీట్ మర్చిపోయారు కదా. సో ఎందుకు జరిగింది? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అడ్డుకున్నాడు, కర్నూలు హాస్పిటల్లో మనం చూసాం కదా, అరెస్ట్ చేస్తానికి వస్తే. ఇక అదంతా ఫైబర్ గ్రిడ్ కేసు ఉంది, ఏమైంది? అక్కడ చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి తొలగించారు తప్ప, అంటే తన సొంత పార్టీ నాయకుని పక్క పెట్టారు చైర్మన్. ఆఖరికి ఆయనతో ఫోన్లో కూడా ఎవరు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలే, లోకేష్ మాట్లాడలే. కనీసం మీరు రాజీనామా చేయకండి, ఆయనకి ఇంతవరకు పార్టీలో అసలు ఏ అవకాశం ఇవ్వలేదు, కంప్లీట్ దూరం పెట్టండి. ఎందుకు? ఆయన చేసిన పాపం ఏంటి? జీవీ రెడ్డి 3 ఏళ్ల పాటు తెలుగుదేశానికి కోసం అన్ని టీవీ ఛానల్లో జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఫైట్ చేశాడు. ఇచ్చిన రివార్డ్ ఏంటి? ఆయన రాజకీయాల్లో లేకుండా పోయాడు. ఎందుకు? ఆయన దొంగలు పట్టిస్తా అన్నాడు. దొంగలు ఎట్లా పట్టిస్తారు? దొంగలు వైసీపీ వాళ్ళైనా దొంగలు ఎట్లా పట్టిస్తావు నువ్వు అని కోపం. ఏమన్నారు? నాకు ఆశ్చర్యం వేసింది మీకు రాధాకృష్ణ వ్యాఖ్యలు. ఆయన ఎండి సామాజిక వర్గం పలానా, ఆ సామాజిక వర్గానికి కోపం వస్తుంది కనుక ఆంధ్రప్రదేశ్లో కులాల ఆధారంగా రాజకీయాలు చేస్తారు కదా అట. అసలు ఇది ఎక్కడ లాజిక్ అండి? సామాజిక వర్గాల ఆధారంగా అవినీతి కేసులు ఉంటాయా? సో ఆ రకంగా రాశారు, అంటే ఆ రకంగా డిఫెండ్ చేశారు జీవీ రెడ్డి కేసులో. అదేం జరగలేదు కదా. సో మీకు ఏమైంది? సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ నాయుడు ఏమైంది? సీజ్ ఎక్కడైంది షిప్పు? ఇప్పటికి ఏమైంది పేర్చడానికి? సో ఈ కనబడుతుంది. విజయసాయిరెడ్డి ఏమైంది? ఒకసారి ఆయన జగన్ వైపు నుంచి బయటకు వచ్చాడు, బీజేపీ వైపు చూస్తున్నాడు. కథం ఇక విజయసాయి నిన్నటి దాకా మనం ఏమిన్నాం? ఏటు జగన్ పాపాలు, రాజశేఖర్ పాపాలు అన్నిటికీ విజయసాయిరెడ్డి మూలమని నిన్నామా లేదా? మరి విజయసాయిరెడ్డి మీద టీడీపీలు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు అంత కామైపోయింది కదా. రేపో మాపో ఆయన కూటమిలో చేరి బీజేపీ తరఫున పార్లమెంటుకు పోయినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పక్కన నిలబడితే మనమే చూస్తాం. అప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వారు ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమని మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే ప్రమాదం ఉంటుంది. పార్లమెంట్లో మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు విజయసాయిరెడ్డి లాంటి నాయకులు కావాలని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఇది రాజకీయాల్లో మనం నిరంతరం చూస్తున్న కేసు కదా. రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భూములు, వార్తలు ఎందుకు ఉండదు? ఏమైంది పెద్దిరెడ్డి రామచంద్ర భూములు? ఏమైనా ఎవరికి ఏం కేసు అయింది ఇప్పటికీ? సో ఎవరి మీద ఏం కేసు అవుతుంది? ఇది టీడీపీలో దిగువ స్థాయి నుంచి తీవ్ర అసంతృప్తి ఉంది. మీరు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చూడండి సరిపోతుంది. మీరు ఏం చేయకండి, ఒక 2 నెలల ఆంధ్రజ్యోతి ముందేసుకొని పేజ్ 1 చదవండి, మీకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది. అది ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతుంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న కొద్దీ, పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతున్న కొద్దీ అనివార్యంగా దానికి ఏదో ఒక ఆన్సర్ చెప్పే క్రమంగా మనం ఆ రోజు గట్టిగా ఉంటే, ఆ రోజు గట్టిగా లేరండి, ఈరోజు గట్టిగా ఉండండి. ఈరోజు వివేక హత్య కేసులో లోపలేయండి కారకులైన వాళ్ళను. ఈరోజు మీకు మిగతా ఈ అదాని సోలార్ ఎనర్జీ కుంభకోణంలో 1750 కోట్లు తిన్నారని అమెరికా కోర్టులో కేసు ఉంది కదా, దాని కారకులైన వాళ్ళు లోపలేయండి. ఫైబర్ గ్రిడ్ కారణమైన లోపలేయండి, ఇవన్నీ లోపలేయండి. అది వదిలేసి ఇప్పుడు కారు కింద సింగయ్య పడ్డాడు, సింగయ్యను జగనే చంపాడు. సో సాక్షిలో ఇలా మాట్లాడితే యాంకర్ను లోపలేస్తాం. అసలు వదిలేశారు కదా, అసలు వదిలేసి ఇప్పుడు ఏ కేసులు పోతున్నాయి?
మీరు వివేక హత్య కేసు కన్నా కారు కింద పడ్డ కేసు పెద్ద కేసు అవుతుందా? అవును. కోర్టులో ఏమన్నది అందుకే, అయ్యా కారు కింద మనిషి పడితే ప్రయాణికులకు ఎట్లా కారణం అవుతుంది కోర్టు ఉన్నది. గెస్ట్ ఏదో మాట్లాడితే యాంకర్కి ఎట్లా అవుతుందని కమ్యూనిటీ కేసులు ఉన్నది. అసలు బలమైన కేసులు వదిలేసి వివేక హత్య కేసు ఈ కేసులు పట్టుకుంటున్నారు కదా, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. వివేక కేసు పక్కకు పోయింది, సోలార్ పవర్ కేసు పక్కకు పోయింది, ఫైబర్ కేసు పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయినాయి కదా. ఏ కేసులు అవుతున్నాయి? పోలవరం రీటెండరింగ్లో కుంభకోణం కేసు పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయినాక విశాఖలో భూములు ఆక్రమించారని చెప్పారు కదా. విశాఖలో భూములు ఆక్రమించడం వల్ల ఎవరి మీద చర్య తీసుకున్నారు చెప్పండి? ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నారు? సో ఏటు విజయసాయి రెడ్డి మీద కంప్లీట్ టార్గెట్ పోయింది కదా. అవును. సో అందువల్ల రాజకీయాల్లో మనకు తెర ముందు జరిగేది చాలా తక్కువ, తెర వెనుక జరిగేదే చాలా ఎక్కువ. మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు తెర వెనుక జరిగేదంతా తెలుస్తుంది కనుక మనం చెప్తే చాలామందికి వెంటనే అర్థం కాదు. బట్ 4 రోజుల తర్వాత అర్థం కాకపోతే ఎక్కడ పోతుంది? 4 రోజులు కాకపోతే 5 రోజులకు అర్థమవుతుంది కదా. సార్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎమ్మెల్యేలని సీరియస్ అవుతున్నారు? ఏడాది దాటిపోయింది అంటే ఏంటి వినట్లు లేదా? వాళ్ళకి పాలన తెలియట్లేదండి. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి కూడా సరిగ్గా ఇదే వైఖరి అనుసరించాడు. నా పైన వ్యతిరేకత కాదు, మీ పైన వ్యతిరేకత అని చెప్పి ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేలందరినీ క్యాండిడేట్ల మార్చి అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసి చిలకలూరుపేట విడుదల రాజ్యం తీసుకొచ్చి గుంటూరు టౌన్లో పెట్టి ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నవాడిని ఇంకెక్కడో గోదావరి జిల్లాలో పంపించి సో తన ప్రతాపానంతా చూపెట్టాడు జగన్. ఏమైంది? ప్రజలు ప్రతాపాన్ని చూపెట్టారు. సో రాజకీయాల్లో ఎట్లుంటుందంటే నాయకుడు తాను తప్ప ప్రపంచం అంతా తప్పు చేస్తాను అనుకుంటాడు. సో జగన్మోహన్ రెడ్డి అనుకున్నది అదే, కానీ నేను కరెక్టు కానీ ఈ ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు సరిగా, వీళ్ళ